गाइस वेलकम बैक टू टेक्नोलॉजी। సో భయ్య ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి భయ్య. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి, మేము అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. సో మన లాస్ట్ వీడియో అయితే చాలా బాగుండే ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ వీడియో అయితే మన పాన్ కార్డు గురించి చెప్పాను. సో ఈ వీడియో అయితే నేను ఆధార్ సంబంధించిన విషయాల గురించి చెప్దామనుకున్నా కానీ అవ్వట్లేదు. సో అందుకే మీకోసం మన టీఎస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, కాలేజెస్ అయితే స్టార్ట్ అయినాయి, వాళ్ళకి బస్ పాస్ ఎట్లా అప్లై చేసుకోవాలనేది చెప్దాం అనుకుంటా. సో ఈ వీడియో అయితే మీరు ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారు. సో అట్లా ఎంజాయ్ చేస్తూ మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇంకా లేట్ ఎందుకు భయ్యా, మనమైతే స్టార్ట్ అయితే చేసాము. సో మనమైతే మన ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే ఓపెన్ చేసాము. సో ఇక్కడ మన క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుందాం భయ్యా. సో క్రోమ్ అయితే ఓపెన్ చేసుకున్నాం. క్రోమ్ ఓపెన్ చేసుకున్నాక క్రోమ్లో టీఎస్ఆర్టీసీ బస్ పాస్ అని నొక్కండి. సో టీఎస్ఆర్టీసీ బస్ పాస్ అని నొక్కి చూడండి భయ్య. సో భయ్య మనమైతే టీఎస్ఆర్టీసీ బస్ పాస్ అయితే నొక్కమన్నాం కదా భయ్య, చూడండి టీఎస్ఆర్టీసీ బస్ పాస్ అని నొక్కండి. సో మన నెట్ అయితే ఎప్పుడు స్లో ఉంటుంది, ఎందుకంటే మనం వాడే జియో అప్పుడంటే ఫాస్ట్ వస్తుంది కానీ ఇప్పుడు చాలా స్లో ఉంది. సో ఇక్కడైతే మనకి ఇట్లాంటి వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు అది ఏం చేయకుండా జస్ట్ స్టూడెంట్ పాస్ అని ఉంది చూడండి, అదైనా నొక్కొచ్చు, లేకపోతే టీఎస్ఆర్టీసీ పాస్ అని నొక్కొచ్చు. సో నేను టీఎస్ఆర్టీసీ పాస్ అయితే నొక్కుతున్నా. సో టీఎస్ఆర్టీసీ పాస్ అయితే నొక్కాను. సో ఇట్లాంటి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది మీ ముందు. సో ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ సిటీ, గ్రేటర్ హైదరాబాద్ అండ్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్ పాసెస్ అని ఉంది. ఇంకోటి వచ్చేసి డిస్ట్రిక్ట్ పాసెస్ అని ఉంది. సో ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్లో మీరు ఎక్కడైనా స్టూడెంట్ ఉంటే స్టూడెంట్ లాగా ఎక్కడైనా తిరగవచ్చు, అంటే ఒక వే నుంచి ఒక వే దాకా. అదే గ్రేటర్ హైదరాబాద్ పాస్ తీసుకుంటే మొత్తం హైదరాబాద్లో ఎక్కడైనా తిరగచ్చు భయ్య. సో కింద వచ్చేసి డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్, లైక్ ఒక డిస్ట్రిక్ట్ నుంచి లైక్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అదే మండల్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ అట్లా వెళ్తూ ఉంటారు కదా, డిస్ట్రిక్ట్స్ మారుతూ ఉంటారు. సో అది వచ్చేసి వీళ్ళ కోసం, వీళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ అప్లై దగ్గర నొక్కి. సో వాళ్ళైతే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు భయ్య. సో ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ గ్రేటర్ పాస్ అయితే అప్లై చేయబోతున్నాం. సో ఇక్కడ అప్లై పైన నొక్కండి. అప్లై పైన నొక్కగానే కింద ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి చూడండి. పాస్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్, పాస్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్, జనరల్ కమ్యూనిటీ పాసెస్. జనరల్ పాసెస్ అంటే నార్మల్, మీరు ఏం చేయకుండా జస్ట్ లైక్ ఎట్లా అంటే ఇక్కడ ఏమైనా ట్రైనింగ్ కానీ అట్లాంటివి ఉంటే ఇట్లాంటివి తీసుకోవచ్చు వాళ్ళు. జనరల్ కమ్యూనిటీ పాస్ వాళ్ళు ఎక్కడైనా తిరగవచ్చు. ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్ లైక్ స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, 9th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు తీసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి పాసెస్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్, అంటే ఎవరైతే కాలేజ్ చదువుతారో వాళ్ళ కోసం ఇది. సో ఇక్కడైతే మీరు అప్లై అని నొక్కండి. ఒకవేళ మీరు ఫ్రెష్గా అప్లై చేస్తుంటే అయితే ఫ్రెష్ అని నొక్కండి. లేకపోతే మీకు ఆల్రెడీ పాస్ ఉండి ఇంకో పాస్ కోసం అప్లై చేస్తే సెకండరీ పాస్ దగ్గర అప్లై చేయండి. సో నేనైతే ఫ్రెష్ కాబట్టి ఫ్రెష్ పాస్ దగ్గర అయితే అప్లై చేస్తున్నా. సో ఫ్రెష్ దగ్గర అయితే మనం అయితే క్లిక్ అయితే చేసాం భయ్య. సో కొంచెం లోడింగ్ కోసం అయితే ప్రాసెస్ అయితే టైం అయితే బాగానే తీసుకుంటుంది. సో టైం అయితే పడుతుంది భయ్య, ఎందుకంటే నా నెట్ చాలా స్లో ఉంటుంది. సో భయ్య మనకైతే ఇక్కడ ఇట్లాంటి ఒక మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది భయ్య. సో మొబైల్ నెంబర్ ఫస్ట్ అయితే లేకుండా ఈ ఆప్షన్ ఇక్కడైతే వెరిఫై చేసుకోమని ఇస్తుంది. సో నా నెంబర్ అయితే నేను ఎంటర్ అయితే చేసేస్తున్నా. సో ఎంటర్ చేసాక గెట్ ఓటీపీ పైన నొక్కండి భయ్య. సో గెట్ ఓటీపీ పైన నొక్కినాక ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ఓటీపీ సెండ్ టు యువర్ మొబైల్ అని ఉంటుంది. సో ఓకే నొక్కండి. ఇదిగోండి వెరిఫికేషన్ కోడ్ అయితే వచ్చేసింది నాకు. సో వెరిఫికేషన్ కోడ్ రాంగ్ అయింది భయ్య, నేను వచ్చేసింది అనుకున్నా కానీ అది కాపీ వెరిఫికేషన్ కోడ్ అంటే కాపీ దగ్గర నొక్కాను. సో అదైతే రాంగ్ అయితే అయ్యింది. చూసుకోండి ఇక్కడైతే వచ్చింది 61 కోడ్ అయితే వచ్చింది. దాని తర్వాత వ్యాలిడ్ ఓటీపీ అని ఉంటుంది చూడండి, అక్కడ నొక్కగానే ఇట్లాంటి ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది మీకు పైన. సో ఫామ్ ఓపెన్ అవ్వగానే మీరు కింద జూమ్ చేసుకున్నట్టయితే ఇంకోండి భయ్య, జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్ 10th డీటెయిల్స్ అని ఉంటుంది, అక్కడ వచ్చేసి మీరు ఏ బోర్డో క్లిక్ చేయండి. సో మనం వచ్చేసి మా ఫ్రెండ్ వచ్చేసి 10th SSC. సో ఏ ఇయర్లో పాస్ అయ్యాడో అది కూడా ఎంటర్ చేసేయండి భయ్య. సో 2018లో అయితే పాస్ అయ్యాడు, 10th క్లాస్ అయితే 2018లో పాస్ అయ్యాడు. సో 2018లో అయితే పాస్ అయ్యాడు. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4th 1st 2004.
సరే భయ్య, ఇక్కడైతే ఇప్పుడు ఇయర్ అయితే 2018 అయితే కాదు, 2019. కొంచెం తప్పు అయితే ఎంటర్ చేశాను. సో ఇక్కడ ఎస్ఎస్సి రెగ్యులరా సప్లిమెంటరీ అడుగుతుంది. రెగ్యులర్ అనేది క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ అయితే ఎంటర్ చేయాలి భయ్య. హాల్ టికెట్ నెంబర్. సో హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. మీది ఏ హాల్ టికెట్ నెంబరు అది. సో ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ అయితే నేను ఎంటర్ అయితే చేశాను. సో అది మొత్తం అయిపోగానే కిందకు వచ్చేయండి భయ్య. ఇక్కడ అన్నీ మీకు ఏం చూపించట్లేదు కదా మీకు. ఇక్కడ మార్క్ టైప్ చేయడానికి అయితే అవ్వదు. సో ఇప్పుడు వస్తుంది భయ్య, దానిపైన క్లిక్ చేయండి. కొంచెం అట్లా క్లిక్ చేస్తే వస్తుంది. సో నేమ్ అయితే అడుగుతుర్రు. ఒకసారి మొత్తం ఫుల్ నేమ్ అయితే కొట్టి చూడండి భయ్య. సో ఒకసారి మీ ఫుల్ నేమ్ అయితే కొట్టి చూడండి. సో డాట్ అయితే రావట్లేదు కాబట్టి ఫుల్ నేమ్ కొట్టేసేయండి భయ్. మీకు ఇష్టం ఉంటే కొట్టండి, లేకపోతే మానేసేయండి. అది ఫోర్స్ అయితే కాదు. సో ఫాదర్ నేము, ఏజ్ అది మొత్తం కొట్టేశాక చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా మీ ఏజ్ ఎంతనో వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు మేలా ఫీమేలా అది క్లిక్ చేయండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని. సో ఇక్కడ వచ్చేసి మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో చూస్తున్న వాళ్ళు భయ్య సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు, చాలా తక్కువ మంది చేస్తారు. సబ్స్క్రైబ్ చూసి వెళ్ళిపోతారు. సో సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తేనే ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేశాక కింద ఎంప్లాయిడ్ చిల్డ్రన్ అని ఉంది చూడండి. ఒకవేళ మీరు ఆర్టీసీలో పనిచేస్తున్న వాళ్ళ లైక్ ఏమైనా బస్ డ్రైవర్ కానీ, ఆర్టీసీ బస్ డ్రైవర్ కానీ, లేకపోతే కండక్టర్ కానీ చిల్డ్రన్స్ అయితే ఎస్ అని నొక్కండి. ఎస్ నొక్కినాక మీకు ఒక కోడ్ అనేది ఉంటుంది భయ్య. మీ మమ్మీ వాళ్ళకి, అదే మీ ఫాదర్ కానీ పేరెంట్ కానీ కోడ్ అని ఉంటుంది, అది నొక్కండి. అది కాకపోతే మీరు మీ అదే పేరెంట్స్ కాకపోతే ఇక్కడ కింద నో అని నొక్కండి. నో అని నొక్కినాక మళ్ళీ ఒకసారి ఆధార్ అనేది చెక్ చేసుకోండి భయ్య. మారిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో చెక్ చేసుకొని మళ్ళీ ఎంటర్ చేయండి. సో పక్క నుంచి సౌండ్స్ వస్తే స్కిప్ చేసేయండి భయ్య, ఏమనుకోకండి, స్కిప్ అనేది చేసేయండి. సో ఎంటర్ చేసాక ఇక్కడ జీమెయిల్ అనేది అడుగుతుంది. సో జీమెయిల్ అనేది అడుగుతూ ఉంటుంది భయ్య, స్కిప్. జీమెయిల్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు, ఎంటర్ చేసుకోకపోతే మీ ఇష్టం, అది డిపెండ్స్ ఆన్ యూ భయ్య. సో అది అయిపోయాక మీ జీమెయిల్ అనేది ఎంటర్ చేసుకుంటే చేసుకోండి, ఎందుకంటే మంచిదని నేను ఎంటర్ అయితే చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి చూస్ ఫోటో అని ఉంది చూడండి. ఫోటో దగ్గర అయితే మీ ఫోటో అయితే పెట్టుకోవాలి మీరు. లైక్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ ఫోటో అయితే ఉండాలి ఇక్కడ. సో ఫైల్స్లోకి వెళ్ళి నేనైతే వెతుక్కుంటున్నా. సో ఇక్కడ ఒక ఆప్షన్ అయితే వచ్చింది, ఫైల్ షుడ్ బి లెస్ దెన్ 100 KB. 100 KB కన్నా ఫైల్ తక్కువ ఉండాలి అని చెప్తుంది. సో భయ్య ఇక్కడైతే ఇమేజ్ అయితే అప్లోడ్ అయితే అయిపోయింది భయ్య. సో ఇమేజ్ అప్లోడ్ అయిపోయాక చూడండి ఇక్కడ డిస్టిక్ అనేది అడుగుతుంది. మీ డిస్టిక్ అయితే హైదరాబాదా కాదా నొక్కండి. విలేజ్ కూడా హైదరాబాదే, మండల్ వచ్చేసి కూడా హైదరాబాదే అని నొక్కండి. సో పోస్టల్ కోడ్ వచ్చేసి ఎంటర్ చేయండి. మీది ఏ పోస్టల్ కోడ్ అదే పోస్టల్ కోడ్. సో వచ్చేసి ఇక్కడ మీ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి భయ్య. సో ఎంటర్ చేశాక ఇక్కడ అంటే కొంచెం పెద్దగా చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి డిస్టిక్ అయితే అడుగుతుంది. సో డిస్టిక్ అయితే ఎంటర్ చేసాం కదా భయ్య. సో ఇక్కడ వచ్చేసి మీ కాలేజ్, ఇప్పుడు లైక్ ప్రతి కాలేజ్కి ఒక కోడ్ అయితే ఉంటుంది. సో ఒక్క నిమిషం. సో ప్రతి కాలేజ్కి అయితే ఒక కోడ్ అయితే ఉంటుంది భయ్య. సో మీ కాలేజ్ అనేది ఇక్కడ వెతుక్కోండి. సో ప్రతి కాలేజ్కి ఒక కోడ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ వచ్చేసి 4865 అనుకోండి. ఇప్పుడు ఆ కాలేజ్ అయితే వెతకాలి దీంట్లో మన లిస్ట్లో. అంటే ప్రతి కాలేజ్కి ఒక కోడ్స్ ఉంటాయి, లేకపోతే ఇక్కడ నార్మల్గా దొరికితే వెతికేసేయండి. సో ఇప్పుడు మనం అదైతే వెతుకుతున్నాం. అతను వచ్చేసి ఒక నారాయణ కాలేజీలో చదువుతుండు. సో ఇప్పుడు మనం
సో ఇదిగోండి ఇక్కడ ఎన్ని అయితే స్టార్ట్ అయింది. సో మనకు కావాల్సింది 4865. ఆ 4865 అయితే వెతకాలి. 4865. సో దొరకాలి భయ్యా, తొందరగా దొరికితే సెట్ అయిపోతుంది. ఇంకోండి 4865కి అయితే కాలేజ్ అయితే దొరికింది. సో ఇప్పుడు అడ్మిషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి భయ్యా. సో భయ్య ఇక్కడ అడ్మిషన్ నెంబర్ కూడా నొక్కేసాము. సో కోర్స్ వచ్చేసి ఏ కోర్సు, ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి పేమెంట్. సో ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ ఉంది. పేమెంట్ ఎట్లా చేస్తారు మీరు, ఆన్లైన్లో చేస్తారా లేకపోతే కౌంటర్ దగ్గర చేసేస్తారా పేమెంట్ అని జరుగుతుంది. సపోజ్ మీరు కౌంటర్ దగ్గర చేసుకుంటారనుకోండి, కౌంటర్ దగ్గర నొక్కేసి కంటిన్యూ నొక్కండి. ఒకవేళ ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ దగ్గర నొక్కి సెలెక్ట్ ఫాస్ట్ డెలివరీ ఎట్ కౌంటర్ దగ్గర డెలివరీ చేస్తారా బై కౌంటర్ దగ్గర, అంటే కౌంటర్ దగ్గర ఏ టైప్ డెలివరీ తీసుకుంటారో అని అడుగుతుంది. సో దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఎట్ విచ్ సెంటర్ యూ వాంట్ టు రిసీవర్ అదే ఏ సెంటర్ దగ్గర తీసుకుంటారో మీది అని అడుగుతుంది. సో అక్కడ నొక్కేసేయండి మీరు. సపోజ్ చూడండి, ఇప్పుడు నేను ఏదైనా పేమెంట్ ఎట్ కౌంటర్ దగ్గర తీసుకుంటున్నా. సో ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ సపోజ్ ఇదొకటి లైక్ ఏంటంటే సనత్ నగర్ అయితే చూద్దాం భయ్య. ఇంకో సనత్ నగర్ హైదరాబాద్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి పాస్ టైప్ రిక్వైర్డ్ అంటే ఇప్పుడు స్టూడెంట్ గ్రేటర్ పాస్ మంత్లీ, స్టూడెంట్ గ్రేటర్ పాస్ మంత్లీ, స్టూడెంట్ సిటీ రూట్ పాస్ మంత్లీ, స్టూడెంట్ డిస్టిక్ రూట్ పాస్ మంత్లీ. ఇప్పుడు స్టూడెంట్ జనరల్ పాస్ మంత్లీ, ఇప్పుడు మనది స్టూడెంట్ జనరల్ పాస్ మంత్లీ ఎంత అవుతుంది అంటే సపోజ్ ఇంత అవుతుంది పాస్ మంత్లీ. ఇది జనరల్ పాస్ భయ్య. ఇదంటే గ్రేటర్ పాస్ ఏ బస్ అని ఎక్కొచ్చు. స్టూడెంట్ సిటీ రూట్ పాస్ మంత్లీ కొన్ని ఉంటాయి భయ్య అట్లాంటివి. సో స్టూడెంట్ జనరల్ పాస్ కావాలి, అది వచ్చేసి 195 రూపీస్ మంత్కి. 195 రూపీస్ స్టూడెంట్ జనరల్ పాస్. స్టూడెంట్ గ్రేటర్ పాస్ అయితే సో ప్లేస్ టు ప్లేస్ ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళొచ్చు భయ్య మీరు, ఏ ప్లేస్ నుంచి అయినా ఏ ప్లేస్కి. యాజ్ ఏ స్టూడెంట్ జనరల్ పాస్ మంత్లీ అంటే ఇప్పుడు డైరెక్ట్ 165 ఉంటుంది. సనత్ నగర్కి వెళ్ళి ఇక్కడ మీ కాలేజ్ నుంచి ఒక కాలేజ్కి ఉంటుంది అట్లా. సో ఇప్పుడు ఒక నిమిషం అయితే చూద్దాం పేమెంట్ అయితే ఎట్లా చేస్తానో అడుగుస్తా. సో భయ్య ఇప్పుడైతే మనకైతే తెలిసింది. సో భయ్య ఇక్కడ వచ్చేసి పేమెంట్ మోడ్ అనేది అడుగుతుంది. సో మీరు ఆన్లైన్లో కడితే మాత్రం, సపోజ్ మీరు ఆన్లైన్లో కట్టారనుకోండి, సో ఇదిగోండి డెలివరీ అదే మీ పాస్ అనేది ఎట్లా డెలివరీ చేయాలి, బై కొరియరా లేకపోతే ఎటు కౌంటర్ దగ్గర కావాలా కొరియర్ దగ్గర కావాలా అని అడుగుతుంది. సో ఇక్కడ సెంటర్ అయితే అడగదు, మీరు ఏ సెంటర్కైనా వెళ్ళి ఫామ్ చూపిస్తే ఇస్తుంది. సో పాస్ టైర్ రిక్వైర్డ్, ఏ పాస్ కావాలి, స్టూడెంట్ గ్రేటర్ పాస్ అంటే ఎక్కడైనా తిరగచ్చు స్టూడెంట్ అన్నారు. అదే స్టూడెంట్ జనరల్ పాస్, గ్రేటర్ పాస్ కూడా అంతే. సో స్టూడెంట్ సిటీ రూట్ పాస్ అంటే ఒక రూట్ నుంచి ఇంకో రూట్కి. సో అది మొత్తం. సో ఇప్పుడు నేను వచ్చేసి పేమెంట్ కౌంటర్ దగ్గర చేస్తున్నా. సో ఇక్కడ కౌంటర్ దగ్గర అంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఏం చూపించట్లేదు పాస్ డెలివరీ మోడ్. సో ఇక్కడ వచ్చేసి విచ్ సెంటర్ అని అడుగుతుంది, ఏ సెంటర్ దగ్గర తీసుకుంటావు నువ్వు కొరియర్ అని చెప్పి అడుగుతుంది. సో భయ్య ఇప్పుడు ఏమైందంటే మనది ఆన్లైన్ సర్వర్ అనేది బిజీ అయిపోయింది భయ్య. సో ఇదిగోండి, ద సర్వర్ డిడ్ నాట్ ఫైండ్ ఏ కరెంట్ రిప్రజెంటేటివ్ ఫర్ టార్గెట్ రిసోర్సెస్ అండ్ విల్ బీ డిస్క్లోజ్ దట్ వన్ ఎగ్జిట్ అని వచ్చింది. సో మీరైతే నైట్ 8:30 లోపు చేయకండి అసలు, ఎందుకంటే క్లోజ్ అయితే అయిపోతుంది. సో సర్వర్ అనేది అప్పుడు క్లోజ్ అయిపోయి మళ్ళీ మార్నింగ్ ఓపెన్ అవుతుంది. సో నేనైతే నెక్స్ట్ అయితే మళ్ళీ అప్లై చేస్తా. సో ఇక్కడ వచ్చేసి మీరు కౌంటర్ అని చూడండి, అది ఏ కౌంటర్ దగ్గర మీరు కలెక్ట్ చేసుకుంటారు నొక్కి సబ్మిట్. ఒకవేళ పేమెంట్ ఆన్లైన్ చేస్తే ఆన్లైన్ నొక్కి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్ చేసేస్తే అయిపోతుంది. అదే మీరు కౌంటర్ దగ్గర పే చేయాలనుకుంటే కౌంటర్ అని నొక్కి సబ్మిట్ నొక్కేసేయండి. సబ్మిట్ నొక్కగానే మీకు ఒక రెఫరెన్స్ ఐడి అనేది జనరేట్ అవుతుంది భయ్య. రెఫరెన్స్ ఐడి జనరేట్ అవుతుంది కదా. రెఫరెన్స్ ఐడి జనరేట్ అవ్వగానే మీకు కోడ్ అనేది వస్తుంది, ఇట్లా RTC 1234 సంథింగ్ అట్లా వస్తుంది. సో అది మీరు ఇంటర్నెట్ షాప్ కానీ మీ జిరాక్స్ సెంటర్ మీ దగ్గర ఉంటే మీరు అక్కడ జిరాక్స్ తీసుకున్నారనుకోండి, జిరాక్స్ తీసుకుంటే మీకు వెంటనే వచ్చేస్తుంది. ఆ జిరాక్స్ ఇచ్చి
మీకు అక్కడ ఒక డేట్ అనేది ఇస్తారు, పర్టికులర్ డేట్ అనేది ఇస్తారు ఆ లిస్ట్లోనే పేపర్ అనేది. ఆ డేట్ రోజు మీరు అక్కడ సెంటర్కి వెళ్ళి, సపోజ్ మీరు సనత్ నగర్ బస్ స్టాప్ సెంటర్ ఇస్తే ఆ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు ఈ ఫామ్ ఇచ్చేసి మీరు మనీ కట్టారు అనుకోండి, మీకు ఐడి ఇంకా మంత్ ఇట్లా ఇంకో రిసిప్ట్ ఇస్తారు, అది అది ఆ రెండు ఉండాలి. సో ఆ రెండు మీరు చూపించి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, లైక్ మా స్టూడెంట్ పాస్ అయితే. సో ఇవి అంతే, ఇంకా అంతే, బస్ పాస్ అనేది అయిపోయినట్టే. సో వీడియో అంతే భయ. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాను. నెక్స్ట్ వీడియో ఏంటో నేను చెప్పను, ఏదో ఒకటి నాకు వచ్చింది చేస్తుంటా, లైక్ ఏదో ఒక డిస్టిక్ పాస్ కానీ ఇప్పుడు నెక్స్ట్ లైక్ ఇక్కడదే తీసా హైదరాబాద్, నెక్స్ట్ డిస్టిక్ తీయొచ్చేమో, సో చెప్పలేము. సో ఈ వీడియో అంతే భయ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేస్తుండండి. సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.